మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. యథావిధిగా చీకటి పేపర్ అన్ని అబద్ధపు వార్తలు, అబద్ధాన్ని నిజం చేసే వార్తలు రాసుకొచ్చే ఒక అద్భుతమైన బాధ్యతను మాత్రం భుజాల మీద ఎత్తుకున్నది ఈ చీకటమ్మ పేపర్. ఎందుకు ఎత్తుకున్నాయంటే మొదటి వార్తనే పచ్చి అబద్ధపు వార్తను రాసుకొచ్చింది. వంట గ్యాస్ ధర 100 తగ్గింపు. వంట గ్యాస్ సిలిండర్ ధరను 100 తగ్గిస్తున్నట్టు ప్రధాని ఇది దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించారు. ఈ నిర్ణయం లక్షలాది మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా మన నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. తాజా తగ్గింపుతో ఢిల్లీలో సిలిండర్ ధర 14.2 కేజీలు 803కు చేరుకుందని, హైదరాబాద్లో 955 ఉన్న సిలిండర్ ధరను 855కు తగ్గించనుంది. ఇక్కడ రెండు ఉన్నాయి అంశాలు. ఒకటేమో 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ని తీసుకపోయి బీజేపీ ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచింది. కాంగ్రెస్ హయాంలో 350 రూపాయలు ఉండే, దాన్ని కాస్త 1100కు పెంచింది. 1100 నుండి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక 100 తగ్గిస్తాను. అందులో భాగంగా మళ్ళా ఎన్నికలు ఉన్నాయి కదా, మేలనో ఏప్రిల్లోనో ఎన్నికలు వస్తాయి కదా, ఒక్క 100 రూపాయలు తగ్గించింది. దుర్మార్గుడా, నువ్వు 350 రూపాయలున్న వంట గ్యాస్ని 1100 చేసి 1100 నుండి అప్పుడో 100 నీకు ఎన్నికలకు అవసరం వచ్చినప్పుడు అలా ఒక 100 తగ్గించుకుంటూ వచ్చి నువ్వేదో తగ్గించినాడు చేస్తాను. పెంచిందే మీరు. 350 ఉన్న ధరను 1100కు పెంచింది మీరు. ఇక్కడ ఏమంటాడు, మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించినాట. మళ్ళీ ఇక అంటే మళ్ళీ బాధపడతారు, కానీ మహిళలు పొద్దంతా కష్టపడి వచ్చి ఇంట్లో గ్యాస్ సిలిండర్ కొనుక్కొని పెడతానులా అంటే ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మహిళల మీద ఎట్లా భారం తగ్గించినట్టు? ఇది ఇంటి యజమాని మీద కదా మీరు భారం వేసేది. ఇంటి యజమాని అంటే ఎవడు? మొగుడు కాదా? కట్టుకున్నోడు కాదా? ఇక్కడ చూడు ఎంత అంటే, నిన్న అంతర్జాతీయ మహిళల దినోత్సవం, దాన్ని పురస్కరించుకొని ఒక్క 100 రూపాయలు తగ్గించిండయా. ఒక 100 రూపాయలు తగ్గించి ఇప్పుడు స్త్రీ నారీ శక్తిని మొత్తం పెంచినా నేను అని చెప్తాను. నీకు దమ్ము ఉంటే నువ్వేం చేయాలి? పార్లమెంటులో 50% మహిళలకు సీట్లు ఇవ్వాలి. ఆ బిల్లు చేయి. హిందుత్వ కోడ్ బిల్లు ఎప్పుడైతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన ఆయన కాలంలో అప్పుడు ఎందుకు కొట్టేసిండ్రు మీలాంటి దుర్మార్గులు హిందుత్వ బిల్లుని? పురుషులతో సమానంగా విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, పెళ్లి విషయంలో స్వేచ్ఛ కావచ్చు, భూమి లేకపోతే ఆస్తి హక్కు కావచ్చు, ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లులో పొందుపరిచి దీన్ని ఆమోదించుర్రా అని నెహ్రూ తాతకు, గాంధీ తాతకు, సర్దార్ వల్లభాయ్ తాతకు ఇస్తే దీన్ని చూసి అబ్బొబ్బొబ్బొబ్బు మా ముడ్ల కిందకు నీళ్ళు వస్తాయి కదా అని కొట్టి పడేసి, ఇప్పుడు మోడీ గారు అంతకంటే పెద్ద గొప్పనైన పని 100 రూపాయలు తగ్గించి నారీ శక్తిని ప్రయోజనం చేకూరుస్తుందని. 100 రూపాయల ముఖం ఎక్కడ పెట్టుకుంటావు మోడీ జర సిగ్గు అనిపించలేదు. 100 రూపాయలు తగ్గించాట, నారీ శక్తికి ఉపయోగపడుతుందట. ఇజ్జత అనిపించాలి. ఇక ఇక్కడ మన హైదరాబాద్లో 955 ఉన్న సిలిండర్ 855 దిగింది. అంటే 500 గ్యాస్ సిలిండర్ ఇంకా అమలు కావట్లేదు. దానికి సాక్ష్యం చూపెడతా నేను. సాక్ష్యం మన దగ్గర ఉన్నది. ఇగో ఇదే సాక్ష్యం. జూమ్ చేయి. ఇది ఎక్కడ అంటే నాగారం దగ్గర, హైదరాబాద్ నాగారం దగ్గర సత్యనారాయణ కాలనీ. ఇక్కడ ఫోకస్ చేయి. 955. మరి ఎక్కడ బాయని దిక్కుమాలిన 500 గ్యాసు రేవంత్ రెడ్డి గారు ఏడా పాడైంది? నీ 500 రూపాయల గ్యాసు ఎవరికి మునగొచ్చినావు? నీ 500 రూపాయల గ్యాసు. ప్రజాపరిపాలన ఏమైంది? నీ ప్రజాపరిపాలన, దిక్కుమాలిన పరిపాలన. 955కే మళ్ళీ ఇచ్చింది. 500 ఏమైంది? రేపటితో 100 రోజులు కావస్తుంది. 100 రోజులలో 6 గ్యారంటీలు ఇచ్చేస్తాం. ఏడిచ్చినా ఎవరికి ఇచ్చినావు? 6 గ్యారంటీలు? కాంగ్రెస్ ప్రభుత్వం బొంద మీద పెట్టుకోరు 6 గ్యారంటీలు.